దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. దోషముల గురించి తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది అని తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం ఒక్కసారి గెహాజీ జీవితాన్ని తరచి చూస్తే, అతడు శ్రేష్ఠుడైన సేవకుని యొద్ద పరిచర్య చేస్తూ ధనాపేక్షతో నిండిపోయినాడు. రోగాలతో నిండిన వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు, వస్త్రాలు, వెండి, బంగారాలు తీసుకొని వాటితో పాటు కుష్టి రోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఆ రోగం వచ్చిన తర్వాత తన దోషము తన ఎదుట అతన్ని అసహ్యముగా కనబడింది. ఎంత కడిగినా ఆ వ్యాధి పోదు. ఎంత వదిలించుకోవాలని చూసినా ఆ శాపము అది శాపంగా మారి శరీరాన్ని కుళ్ళిపోయేలా చేసింది. అది అలా పట్టి పీడిస్తున్నంత వరకు తన దోషము తన ఎదుటనే ముఖస్థుతి చేసింది. ఆ వ్యాధి వచ్చి మీద పడ్డాక తాను, తన కుటుంబం, తన జాతి అంతా అతన్ని చీదరించుకొని వారు అతన్ని వెలివేశారు. అతడు శాపగ్రస్తుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. అందరికీ భారంగా మారిపోయాడు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికైనా ఈ కథ విని బుద్ధి తెచ్చుకొని దేవుని ఎదుట మనం చేసిన ప్రతి దోషమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరమును పొంది వర్ధిల్లుతాం. లేకుంటే ఆ దోషమే మనల్ని ఈ లోకంలో శాపగ్రస్తులుగా మారుస్తుందని గ్రహించి దోషాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా మారదముగాక. ఆమేన్.